ఇదిగో ఇప్పుడు ఇవన్నీ నేను చూస్తున్నది ఏదో మీ షో కోసం కాదు. మళ్ళీ జాగ్రత్తగా వినండి. మీరు నమ్మితే ఏంటి, నమ్మకపోతే ఏంటి. నేను ప్రతిసారి నా ఆరోగ్యం నాకు ఇంపార్టెంట్. నేను నమ్మే సిద్ధాంతం హెల్తే వెల్త్. అంబానీ లాంటి వాళ్ళకి కోట్లలో ఆదాయం ఉంది, కానీ వాళ్ళకి ఆరోగ్యం ఉన్నదో లేదో చూసుకోవాలి. సో ఆరోగ్యమే మహాభాగ్యం, మిగతావన్నీ సెకండరీ. సో ఇదిగో నేను చేసుకున్నాను. ఇది ఎలా చేసుకున్నాను అంటే ఇదిగో ఓట్స్, తర్వాత బాదం, పిస్తా పప్పు. ఏది చవక, ఎక్కడ చవకుంటే అక్కడ కొనేసుకుంటాను. ప్రతి దేశంలో ఇరాన్లో కొనుక్కున్నాను. కుంకుమ పువ్వు, అదే సార్ కుంకుమ పువ్వు ప్రెగ్నెంట్ ఉమెన్ కదా తాగుతారు అంటే, ఏమమ్మా చవకగా వచ్చింది, 300 రూపాయలు ఇంత. ఇది కొనుక్కోవాలంటే ఇండియాలో 3000 రూపాయలు, అక్కడ నాకు 300 రూపాయలకి వచ్చింది, కొనేసుకున్నాను. రోజు ఇందులో పాలల్లో వేసుకొని తాగుతాను. ఏది ఇందులోని భలే ఉంటుంది, చాలా బాగుంటుంది. ఆ తర్వాత స్వీట్ పొటాటో మంచిది. నాకు స్వీట్ పొటాటో లేనిది దినం తీరదు. ఉడకబెట్టుకుంటాను, దుంపలు తింటాను, మంచిది. నాన్ వెజ్ తింటాను అప్పుడప్పుడు వీడియోల్లోనే. తర్వాత కివి, హై సి విటమిన్, అది తింటాను. ఆ తర్వాత ఇంకో బ్లాక్ బెర్రీ, క్యాన్సరే రాదు. అమ్మ జీవితం క్యాన్సర్ రానే రాదు నా దగ్గరికి. క్యాన్సర్ రావాలంటే భయపడుతుంది బ్లాక్ బెర్రీ. ఇప్పుడు సంపాదిస్తుందో కడుపుకి తినేస్తాను, నేను ఎవరికి ఇవ్వట్లేదు, కడుపుకి తినేస్తాను. ఆ తర్వాత వాల్నట్, బుర్ర పెరుగుతుంది. ఇదిగో ఇది బ్రెయిన్ లాగా ఉందా, ఇదిగో నాకు ఎంత తెలివి వచ్చిందని ఎలాగంటారు. నాకు ఎంత తెలివి రావడానికి కారణం ఏంటి, ఇదిగో ఈ వాల్నట్టే తినేస్తాను. తర్వాత సన్ఫ్లవర్ గింజలు అదిగో సన్ఫ్లవర్ గింజలు చాలా మంచి పొద్దుతిరుగు పప్పు అంటారు, ఇంకా మామూలుగా ఉండదు. ఆ తర్వాత బాదం పప్పు, తెలివి. ఇవన్నీ మీకోసం కాదు, నేను రోజు తింటాను, నేను అన్ని వీడియోలో చెప్తాను. బాదం పప్పు నానబెట్టుకొని తింటాను, మంచిది, చాలా మంచిది. ఆ తర్వాత ఇంకేమున్నాయి, ఆ తర్వాత సబ్జా గింజలు, అవిసె గింజలు. ఇవి ప్రతి వీడియోలో చెప్తాను, మీరు చూస్తుంటారు. ఇంకేమైనా అన్నీ ఉన్నాయి కరెక్కాయ ఆరోగ్యంకి. సో మీరు చూసుకుంటే పప్పు ఇదిగో ఎన్ని రకాల పప్పు, మామూలు రకాల పప్పులు కాదు, 20-30 రకాల పప్పులు, ఈ రంగుల పప్పులు, 20 రకాల పప్పు వండుకొని ఆకుకూరతో తింటుంది. సో ఆరోగ్యం కోసం పిచ్చి కేరా దోసకాయ ఉత్తి నోటితో తినేస్తుంది. ఇలా తెస్తానా, ఆరోగ్యం మహాభాగ్యం. ఆరోగ్యం డబ్బు కాదు, డబ్బు రాదు. నేను చాలామంది సెలబ్రిటీలు చూశాను, డబ్బు కోట్లలో ఉంటుంది రాజకీయ నాయకులు, కానీ ఏంటి బిర్యానీ తింటే చచ్చిపోతాడు. కోట్లలో ఉంది, ఏం చేస్తాం, బిర్యానీ తింటే చచ్చిపోతాడు. మందు తాగను, కడుపు స్టమక్కి శత్రువు మందు అని తెలుసుకున్నాను. మందు తాగను, నాకు అలవాట్లేదు. స్మోకింగ్ కాల్చను, 100 ఏళ్ళు బతకాలా, ఆటలు చాలా ఆడాలా. సో నో స్మోకింగ్, నో డ్రింకింగ్, ఓన్లీ హ్యాపీగా ఫుడ్ తిని పడుకోవడం, ఎంజాయ్ చేయడం. రోజు రాత్రి మనశ్శాంతిగా ఒక 6 గంటలు పడుకుంటాను, ఎందుకంటే ఏ తప్పు చెయ్యను కాబట్టి. దేనికి భయపడాల్సిన అవసరం లేదు, ఏది అవుతుందని పర్సన్. నాకు అంత సబ్స్క్రైబర్లు దీవెనలు చాలా ఉన్నాయి. ప్రతిరోజు ఎవడో ఒకడు నాకు బ్లెస్సింగ్స్ అని ప్రార్థన చేయడం, పూజలు చేయడం చేస్తుంటారు. అని నాకు చాలా హ్యాపీ అనిపిస్తుంది. చాలా బాబు, థ్యాంక్ యూ రా బాబు, మీరు ఇన్ని చేస్తున్నారు కాబట్టి మీకు ఏదైనా చేయాలి అని చెప్పి నేను చాలా మంచి పనులు చేస్తూ ఉంటాను. ఆరోగ్యం గురించి పక్కన పెడితే ట్రావెలింగ్కి వస్తే